ఒక వ్యక్తి తన ఊరి జాతరలో ఒక గుర్రం మరియు ఒక ఒంటెని మొత్తం 51,250 రూపాయలకు కొనుగోలు చేశాడు. ఎంత కొన్నాడు? రైట్, 51,250 రూపాయలకు కొన్నాడు. ఓకే, గుర్రానికి 25% లాభానికి, ఒంటెకు 25% నష్టానికి అమ్మాను. రైట్, ఇక్కడ ఒక గుర్రం కొన్నాడు, హార్స్, ఒక క్యామల్ కొన్నాడు. దీని మీద 25% ప్రాఫిట్కి అమ్మాడు, దీనికి 20% నష్టానికి అమ్మాడు. ఓకే, ఆ రెండిటిని ఒకే ధరకి అమ్మిన, వాటిని తక్కువ ఒకే ధరకు అమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ రెండిటికి సమానము. సెల్లింగ్ ప్రైస్ రెండిటికి సమానము. అలాంటప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అని అన్నాడు. అలాంటప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అని అన్నాడు. ఈక్వేషన్లు లేవు, ఏమీ లేవు సార్. ఈక్వేషన్స్ ఏమీ జనరల్గా పెద్ద పెద్ద మెథడ్స్ నేను డిస్కస్ చెయ్యను. సో కాస్ట్ ప్రైస్ సింపుల్గా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి అని అంటే ఆన్సర్ ఆప్షన్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వద్దాం. ఏమన్నాడు క్వశ్చన్లో? రైట్, అతి తక్కువ ఉన్న దాంట్లో ఆన్సర్ ఆప్షన్ నుంచి వద్దాం. సపోజ్గా ఆప్షన్ 20,000 అనుకుంటున్నా, 20,000 అని అనుకుంటున్నా. గుర్రం యొక్క ధర 20,000 ఆన్సర్ ఆప్షన్ నుంచి. 20,000లో 25% పెరిగింది. 25% అంటే 1/4. 20,000లో 1/4 అంటే 5,000 పెరిగింది. 5,000 పెరిగితే దీని అమ్మిన ధర ఎంత అవుతుంది? 25,000 అవుతుంది. 25,000 మొత్తం కొన్నదేమో, ఈ రెండు కలిపి కొన్నదేమో 51,250. ఒకటేమో 20,000 అంటే ఇంకోటెంత? 31,250. ఇంకోటెంత? 31,250. దాంట్లో 20% తగ్గింది. 20% తగ్గడం అంటే 31,250 నుంచి 1/5 తగ్గించాలి. 1/5 ఎంత అవుతుంది? 5 6 are 30, 250. 6250 తక్కువ చేస్తే ఏమవుతుంది? 25,000 అవుతుంది. ఈ రెండు అమ్మిన ధరలు సమానం. ఫినిష్. ఆన్సర్ ఎంత? 20,000. అభి బాట్ 2 articles for ₹624. రెండు వస్తువులు 624కి కొన్నాడు. C1 + C2 ఎంత కొన్నాడు? 624. మీరు ఇలా రాస్తారు సార్. ఒకటేమో 14% లాస్ కమ్మాడు అంటే రైట్, C1 into 86%. 100 మీద 14 తక్కువ అంటే ఎంత సార్? 86%. ఇంకోటేమో 14% లాభానికి అమ్మాడు. C2 into 114%. C1/C2 ఇట్ ఈజ్ 114/86. ఇక్కడ ఏమవుతుంది? 257 are 243 are. ఇదంతా 57/43. ఇంతవరకు అందరికీ క్లియర్ అయింది కదా సార్? 57/43. 57/43 నవ్వు లేకపోతే 57/43. ఇంతవరకు అందరికీ క్లియర్ కదా? సో అక్కడ ఏమన్నాడు? క్వశ్చన్ ఏమన్నాడు? రైట్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ బోత్ ద ఆర్టికల్స్ ఇట్ ఈజ్ సేమ్. సెల్లింగ్ ప్రైస్ సేమ్ కాబట్టి C1 into 100 మీద 14 తగ్గింది, 86. 100 మీద 14 పెరిగింది, 114. C1/C2 ఈజ్ 114/86. 257 are 243 are 57/43. అంటే క్వశ్చన్ ఏంటి చూడండి సార్. క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ది ఆర్టికల్స్, డిఫరెన్స్ బిట్వీన్ దేర్ కాస్ట్ ప్రైస్. డిఫరెన్స్ బిట్వీన్ దేర్ కాస్ట్ ప్రైస్. డిఫరెన్స్ ఎంత? 14. డిఫరెన్స్ ఎంత? 14. రైట్, యాడ్ చేస్తే ఎంత? 57 + 43. 100కి 624 వచ్చింది. అంటే ఒక్క పార్ట్కి 6.24. 14 పార్ట్స్కి 14 into 6.24. 14 4s are 56. 28 + 5 33. 87.36.